హాయ్ అండి, అస్సలాముఅలైకుం. ఇదిగోండి ఎర్రపప్పు అంటారు, చపాతీలోకి బాగుండిద్దండి. మామూలుగా పలచగా పప్పుచారు పెట్టుకున్న సూపర్గా ఉండిద్ది. మేము ఎక్కువ ఇదే వాడతాము. చూడండి, పప్పు కనబడుతుందా? చూడండి, ఎర్రగా బాగా కనబడుతుందండి. ఇప్పుడు పప్పు ఏమో శుభ్రంగా కడుక్కొని నీళ్ళల్లో నానబెడదాము. కడిగానండి, నీళ్ళలో నానబెట్టాను. ఒక పావు గంట నానబెట్టాను, ఎందుకంటే తొందరగా ఇది. ఈ లోపల ఏం చేశానంటే చపాతీ పిండి కలిపానండి. ఇదిగో ముద్దగా చేశాను. ఇప్పుడేమో కూర వండుదాము. ఆయిల్ వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తొందరగా అయిపోయిద్దండి, ఒక పావు గంటలో అయిపోయిద్ది. అంటే ఏం లేనప్పుడు ఇది పప్పు వండుకుంటే మటుకి తొందరగా అయిపోయింది, టేస్ట్గా ఉండిద్ది చపాతీలోకి. ఒకసారి అంతా కలుపుకుందాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. సరేనండి, మగ్గిందో లేదో చూసుకుందాము. ఇంకోసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత అప్పుడు పప్పు వేద్దామండి. ఉప్పు వేస్తే మగ్గిపోయిద్ది ఉల్లిపాయ అని చెప్పి ఉప్పు వేసాను. ఒకసారి కలుపుకుంటే అంతా కలిసిపోయిద్దిగా అని చెప్పి ఉప్పు వేసి కలుపుతున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు వేద్దామండి. పప్పు వేసి ఒక్కసారి ట్రై చేయండి. కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి చపాతీతో పాటు. పసుపు వేద్దాం. కొంచెం కారం, మొత్తం ఒకసారి కలుపుకుందామండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో కరివేపాకు వేసానండి, కాకపోతే చూపించలేదు. కరివేపాకు కూడా వేసాను. కొంచెం నీళ్లు పోసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. చూడండి ఎలా కనబడుతుందో కలర్గా.
5 నిమిషాలు మూత పెట్టేద్దాం. 5 నిమిషాలు అయింది కదండి, ఒకసారి చూద్దాం తీసి. చూసారా? సూపర్ అండి. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకుందామండి. కరివేపాకు వేసాను కదా, కొత్తిమీర అయితే వేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఒకసారి తీద్దామండి. అయిపోయిందండి. చూసారా ఎలా కనపడుతుందో? చపాతీలోకి పుల్కాలోకి సూపర్గా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చపాతీ చేద్దాం. ఇందాక పిండి కలిపాను కదండి, ఇప్పుడు చపాతీ చేద్దాం. ఇదేంటంటే నూనె లేకుండా కాలుస్తున్నానండి, మా వారికి మా అబ్బాయికి. నేనైతే అలా తినండి, నూనె వేసుకోవాల్సింది. చూసారా? మూత పెట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే మెత్తగా ఉండవు. సరే అండి, అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.